హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో పోలేలు, పూర్ణం బోండాలు, చిట్టి చిట్టి వడలు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. నేను తీసుకున్న ఇంగ్రీడియంట్స్కి ఇన్ని వచ్చినాయి. ఫస్ట్ మనం 400 గ్రామ్స్ శనగపప్పు తీసుకొని మంచిగా వాష్ చేసుకొని పొయ్యి పైన పెట్టుకోవాలి. అయితే కుక్కరు ఖరాబ్ అయింది మాది, అందుకే గుండెలో ఉడకబెట్టిన. మళ్ళీ పూర్ణం బోండాల కోసము 2 గ్లాసుల మినపప్పుకి 1 గ్లాసు బియ్యం తీసుకొని మంచిగా వాష్ చేసుకొని 1 అవర్ నానబెట్టి పక్కన పెట్టేసుకోవాలి. అయితే ఇది మంచిగా శనగపప్పు ఉడికింది. 90% ఉడకాలి, 100% ఉడకొద్దు. 90% ఉడికిన తర్వాత దానిని గాలికి ఆరబోసుకోవాలి. ఫ్యాన్ గాలి కింద పెట్టిన నేను. మంచిగా ఆరిన తర్వాత మిక్సీకి వేసుకొని మంచిగా మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి. 400 గ్రామ్స్ శనగపప్పుకి 400 గ్రామ్స్ బెల్లం తీసుకోవాలి. ఎక్కువ కావద్దు, తక్కువ కావద్దు. 400 గ్రామ్స్ కరెక్ట్ ఈక్వల్గా తీసుకోవాలి. తీసుకొని మంచిగా వీడియోలో చూపించిన విధంగా తురుముకోవాలి. ఈ పౌడర్ శనగపప్పు పౌడర్లో కలిపేసుకోవాలి. ఈ బెల్లం మంచిగా మిక్స్ చేసుకొని మిక్సీకి వేసుకోవాలి. మిక్సీకి వేసుకొని చూడండి ఎట్లా మంచిగా వచ్చింది. సోంపు వేసుకోవాలి. 1 స్పూన్ సోంపు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని ఇట్లా వస్తుంది. అయితే ఇప్పుడు నేను 1 కేజీ మైదా పిండి తీసుకున్న. దాంట్లో దీనిపావే కలిపిన 1/2 కిలో పిండి పొడి పిండి లాగా పెట్టిన. అయితే నేను వీడియో తీస్తా అనుకోలేదు. అయితే చేసినాక తీస్తే బాగుంటుంది కదా అని తీసిన. అయితే దీంట్లో ఆయిల్, నెయ్యి వేసుకొని మంచిగా వాటర్ పోసి మంచిగా కలిపి పక్కన పెట్టుకోవాలి. 1/2 అవర్ పెట్టుకొని మరీ చపాతి పిండిలాగా కాకుండా కొంచెం మెత్తగా కలుపుకోవాలి. కలుపుకొని ఇట్లా రౌండ్ చేసుకొని దాంట్లో ఈ పూర్ణం పెట్టి పొడిపిండిలో పెట్టి పొడిపిండితోటి చేస్తున్నా. ఇది నేను పొడిపిండిలో పెట్టి ఇట్లా రౌండ్ చేసుకోవాలి. పొడిపిండి వేసుకుంటూ రౌండ్ చేసుకొని పెంక వేడెక్కినాక దానిపైన ఆయిల్ వేసి మంచిగా అటు ఇటు అని అప్పుడు ఈ చేసిన పోలే వేసుకోవాలి. ఫాస్ట్గానే అయిపోతుంది. అసలు చపాతీలు చేయడం కంటే పోలేలు ఈజీ అనిపిస్తుంది నాకైతే. చూడండి, మళ్ళీ టర్న్ చేసుకొని ఆయిల్ పెట్టేసుకోవాలి. చాలా ఫాస్ట్గా కాలుతుంది పోలేలు. ఇంకా మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే ఎక్కువ క్వాంటిటీలో చేస్తుండే, 2-3 కేజెస్ చేస్తుండే పెద్దవాళ్ళు. అయితే తినేంత తిని మిగిలితే మళ్ళీ ఎండలో పెట్టుకొని కూడా తింటుండే. మళ్ళీ ఇప్పుడైతే కొంచెం చేసుకొని తినేస్తారు. ఇంకా కొంచెంలో కూడా ఇంకా కొంచెం మిలుగుతున్నాయి కూడా, మిగిలితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటారు. ఎండబెట్టుకొని తింటే కూడా మంచిగా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్. ఇవి మళ్ళీ ఇంకోటి చేస్తున్నా. వీడియోలో చూపిన విధంగా కొంచెం పిండి తీసుకొని ఇట్లా రౌండ్గా చేసి ఈ పూర్ణం పెట్టేసి చూడండి ఎంత ఈజీగా ఎంత బాగా వస్తుందో చూడండి. పొడిపిండి వేసుకొని చపాతీలాగా చేసేసుకోవాలి. చేసుకొని పెంక పైన వేసి మంచిగా అటు ఇటు కార్నర్స్లో ఎక్కడైనా మంచిగా కాలేటట్టు కాల్చుకోవాలి.
అప్పుడైతే పండగలకే చేసుకుంటుండే. పోలే అంటే ఉగాది పండగ అప్పుడే చేసుకుంటుండే. ఇప్పుడైతే మనకి ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు చేసేసుకుంటున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు బోనాలు దసరా అప్పుడంటే మురుకులు చేసుకుంటాము. అంటే కొన్ని ఉగాది పోలేలు తినాలంటే ఉగాది ఎప్పుడు వస్తుంది, పోలేలు తినాలి. ఆ, అది పాయసము, పాయసం కాదు పాశం అంటారు. వినాయక చవితికి పాశం తినాలంటే వినాయక చవితి వచ్చినప్పుడు పాశం తినాలంటారు. ఇట్లా కొన్నిటికి కొన్ని పండగలకి కొన్ని చేసుకొని తినేవి ఉంటాయి అప్పట్లో. ఇప్పుడైతే మనకు చేసుకోవాలనిపించినప్పుడు తెచ్చుకోవాలి, చేసుకోవాలి, తినాలి. అట్లా ఉంది కాలం. మీరే చెప్పండి, అవునా కాదా? కామెంట్ చేసి చెప్పండి. నేను అయితే ఇంకోటి ఏంది, నాకు ఆయిల్ తోటి చేయడానికి రాలేదు. అందరూ ఆయిల్ తోటి చేశారు కదా, చేస్తా అని చేసిన, కానీ అస్సలు రాలేదు. ఆయిల్ తోటి సైడ్కి వెళ్ళిపోతుంది కవర్ పైన చేస్తుంటే. అందుకే ఇదంతా తంట ఎందుకని నేను పిండితోటి చేసిన. రెండు చేసిన కానీ నాకు అస్సలు రాలేదు. చూడండి జారిపోతా ఉన్నది. ఇంకా లావు కూడా వచ్చింది, చిన్నగా వచ్చింది. అందుకే నేను పిండితోటే చేయాల్సి వచ్చింది. అయితే నేను ఇప్పుడు ఎక్కువ అంటే పిండి కలిపేటప్పుడే నెయ్యి వేసిన, కానీ మళ్ళీ కొంతమంది నెయ్యితోటి కూడా చేసే వాళ్ళు ఉంటారు, నూనెతోటి కాకుండా మొత్తం నెయ్యితోటి కూడా చేసే వాళ్ళు ఉంటారు. అలా కూడా చేసుకోవచ్చు. చూడండి ఇది ఎంత చిన్నగా వచ్చిందో. ఆయిల్ తోటి చేస్తే, పిండితోటి చేస్తే పెద్దగా వచ్చింది కదా. మీకు కూడా ఆయిల్ తోటి వస్తే ఆయిల్ తోటి, పిండితోటి పొడి పిండితోటి వస్తే పొడి పిండితోటి చేయండి ఫ్రెండ్స్. చూడండి చాలా చిన్నగా వచ్చింది కదా. తర్వాత ఇది పూర్ణం బోండాల కోసము మనం ముందుగా నానబెట్టుకున్న పప్పుని తీసుకొని మిక్సీకి వేసుకోవాలి, మెత్తగా పట్టుకోవాలి దోశ పిండి లాగా. దాంట్లో కొన్ని వాటర్ వేయాలి. మళ్ళీ దోశ పిండి అంటే మళ్ళీ పలసగా కాకుండా కొన్ని వాటర్ వేసి పట్టాలి, మనం బోండాలకి కదా. దాంట్లో కొంచెం కొంచెం అంటే కొంచెం సాల్ట్ వేయాలి, కొంచెం సోడా వేసి కలిపి పక్కన పెట్టేసుకోవాలి. ఒక 1/2 అవర్ పక్కన పెట్టినామంటే బబుల్స్ వస్తాయి. ఆ బబుల్స్ వస్తే కొంచెం పిండి పులిచినట్టు అవుతుంది. అప్పుడు మనం బోండాలు వేసినా కానీ పర్ఫెక్ట్గా వస్తాయి. అయితే ఈ పూర్ణము కొంచెం చిన్న రౌండ్లు తీసుకోవాలి. పెద్ద రౌండ్లు చేస్తే పెద్దగా వచ్చేస్తాయి. చిన్న రౌండ్లు తీసుకొని మళ్ళీ ఈ పూర్ణంది రౌండ్లు మళ్ళీ ఈ పిండి దాంట్లో అద్దితే మళ్ళీ అవి కొంచెం ఉబ్బుతాయి, ఇంకా పెద్దగా అయిపోతాయి. అందుకే పూర్ణంది చిన్న సైజు తీసుకున్నామంటే మంచిగా కొంచెం మీడియం సైజులో వస్తాయి చేస్తూ. చెప్పాలంటే పూర్ణం బోండాలు నేను ఫస్ట్ టైం చేస్తున్నా. ఎలా వచ్చినాయో కామెంట్ చేయండి. ఎప్పుడైనా పచ్చడి పోలేలు చేస్తాము, కానీ ఇది నెక్స్ట్ డే చేస్తున్నా కాబట్టి ఇది పూర్ణం బోండాలు కూడా చేస్తున్నా, వడలు కూడా చేస్తున్నా. ఉగాది రోజైతే నేను పోలేలు పచ్చడి చేసిన. మేము కొంచెం బయటకు వెళ్ళే పని ఉంది కాబట్టి ఎక్కువ చేయలే, వీడియో కూడా తీయలేను. ఇప్పుడు పూర్ణం బోండాలకి అయిపోయిన తర్వాత ఇంకా కొంచెం పిండి మిలిగిన ఉండే వడలు చేశాను. దాంట్లో కొంచెం సాల్ట్ వేసిన, ముందు కొంచెం వేసుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని మనకు నచ్చిన కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, ఉల్లిగడ్డ
పచ్చిమిర్చి వేసుకొని చిన్న చిన్న వడల్లాగా చేసిన. చిన్నగా చేస్తే పిల్లలు కూడా బాగుంది, చాలా చిన్నగా చేసినావు కదా అని మంచిగా అనిపిస్తుంది కదా, పిల్లలకు కూడా తినడానికి ఇష్టపడతారు. అందుకే చాలా చిన్న చిన్న వడలు చేసిన. ఆయిల్ కూడా ఎక్కువ పట్టలేదు, ఎందుకంటే కొన్ని చేసిన కదా. 400 గ్రామ్స్ శనగపప్పు, 400 గ్రామ్స్ బెల్లము, తీన్పావేమో ఈ పిండి మైదా పిండి కదా, అది అది పోలేకి. ఇది ఆయిల్ కూడా చాలా పావు కిలో కంటే తక్కువనే పట్టింది, ఇంకా కొంచెం ఆయిల్ మెలిగింది దీంట్లో ఈ వడలు ఈ పూర్ణం బొండలు చేసేసరికి. కానీ పండగల పూట కంపల్సరీ పండగ చేసుకోవాలి ఫ్రెండ్స్. పండగ చేసుకుంటేనే ఇల్లు బాగుంటుంది. చూడండి, మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని తీసి పక్కన వేసుకోవాలి. మంచిగా వస్తాయి. ఏదైనా ఇంట్లో చేసుకుంది వేరు, బయట ఫుడ్ వేరు ఫ్రెండ్స్. మనము ఇప్పుడు ఆయిల్ ఉంది, ఈ ఆయిల్ కొంచెం ఆయిల్లో చేసేసుకొని మళ్ళీ ఆయిల్ మిలిగితే కర్రీస్లోకి వేసేసుకుంటాం కదా. ఇప్పుడు బయట తిన్నాం అనుకోండి, అదే ఆయిల్ వాడుతూ ఉంటారు, దాంట్లోనే డీప్ ఫ్రై చేస్తూ ఉంటారు. అందుకే ఇంట్లో చేసుకోవడం మంచిది ఫ్రెండ్స్. చూడండి పోలేలు ఎంత మెత్తగా వచ్చినాయో. పూర్ణం బోండలు పోలేలు ఎన్ని వచ్చినాయి తీన్పావు పిండిలో. వడలు చిట్టి చిట్టి వడలు బాగున్నాయి కదా ఫ్రెండ్స్. బాయ్ బాయ్.